ఎవరా ఫ్రెండ్? నీ పెద్దనా? మీ పగలు ప్రతీకారాల కోసం దాని జీవితాన్ని ఎందుకండి నాశనం చేస్తారు? ఎవరొచ్చారో చూడండి. కృష్ణ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇంకేంట్రా? అవును, ఆ ఇల్లు అమ్మేశారట. ఆ ఇల్లు అంటే నీకు చాలా సెంటిమెంట్ కదరా? తప్పలేదురా. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏం లేదు కానీ మీరు ఎలా ఉన్నారు? యుఎస్లో మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా? టాపిక్ మార్చొద్దు కృష్ణ. సంథింగ్ ఈజ్ రాంగ్. చెప్పు, ఎనీ ప్రాబ్లం? రే, మన ఫ్రెండ్స్ రా. నా దగ్గర మొహమాటం ఏంటి? కమ్ ఆన్ మ్యాన్. అన్నయ్య నేను కలిసి ఒక పెద్ద వెంచర్ ప్లాన్ చేశా. అనుకోకుండా ఆ వెంచర్ ఫెయిల్ అయింది. టోటల్గా అంతా లాస్ వచ్చింది. రియల్లీ? సో సాడ్. ఆల్మోస్ట్ ప్రాపర్టీ అంతా పోయినట్టే. ఓ, అందుకే నా ఇల్లు అమ్మేశారంట. కాఫీ తీసుకో. డోంట్ వరీ కృష్ణ, బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. అప్స్ అండ్ డౌన్స్ కామనే, కానీ మేము మరీ డౌన్లోకి వెళ్ళిపోయారా? తిరిగి రావడం చాలా కష్టం. రేయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును నరేంద్ర, చిన్న సపోర్ట్ ఉన్న పైకి రావాలన్న నమ్మకం ఉంటుంది, కానీ మాకు ఆ నమ్మకం లేదు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అవకాశం లేదని ఎందుకు అనుకుంటున్నావురా? మీకోసం ఒక మంచి ప్లాన్తోనే వచ్చాను. ఏంటిది? నా బిజినెస్కి సంబంధించి ఇండియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అది మీ అన్నదమ్ములకి అప్పగించాలనుకుంటున్నాను. మాకా? మాకా అంటే మీరేమైనా పరాయి వాళ్ళ? మన స్నేహం బంధుత్వంగా మారబోతోంది. ఇంకా నాది నీది ఏముంటుందిరా? అంతా మనదే. స్నేహాన్ని ఇలా వాడుకోవడం నాకు ఇష్టం లేదురా. అది వాడుకోవడం ఎందుకవుతుంది కృష్ణ? రేపు చందు ఎలాగూ మా ఇంటి కోడలవుతుంది. తను సంతోషంగా మా ఇంటికి రావాలంటే మీరు సంతోషంగా ఉండాలి కదా. మనం ఏం చేసినా అది మన పిల్లల భవిష్యత్తు కోసమేగా. బిజినెస్ ఎంత డెవలప్ అయితే చందు, సంతోష్ అంత బాగుంటారు. వాళ్ళిద్దరూ బాగుండడం కోసం మనం కలిసి కష్టపడదాం. అందులో తప్పే ఉంది? అయినా మా మీద అంత నమ్మకం పెట్టుకోవడం. కృష్ణ, బిజినెస్లో లాస్ అయ్యావు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది. నమ్మకం నష్టపోకూడదు కదరా. ఏం నష్టపోదు. ఏదో ఒకసారి దెబ్బతిన్నాం కదా అని ప్రతిసారి దెబ్బతింటామా? నష్టం వచ్చింది అంటే అనుభవం పెరిగిందని అర్థం. సో నాకు ఈ విషయంలో నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇండియాలో మనం కలిసి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. మన బంధుత్వంతో పాటు మన పిల్లల భవిష్యత్తుకి బలమైన పునాదులు వేద్దాం. కృష్ణ, ఆయన చెప్పింది కరెక్ట్. ఇక నువ్వేమీ ఆలోచించొద్దు. మీరు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతున్నారే గానీ చందు గురించి అస్సలు మాట్లాడడం లేదు. అసలు బిజినెస్ చేయబోయేదే మీకోసం రా. వాడి బాధ అది కాదులేండి, చందుని ఇంటికి రమ్మని చెప్పడం లేదేంటా అని. ఎగ్జాక్ట్లీ, అందుకే ఐ లవ్ యూ మమ్మీ. చందు మాత్రమే కాదు కృష్ణ, ఒకసారి మీ ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంటికి వస్తే మీ అన్నయ్యతో కూడా బిజినెస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. ఇజ్ ఇట్ ఓకే? అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? అవునన్నయ్య, ఇప్పుడే సంతోష్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి వస్తున్నాను.
వాళ్ళు యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? 1 వీక్ అయిందంట. వచ్చిన దగ్గర నుంచి మన కోసం వెతుకుతున్నారు. మన కోసమా? అవునన్నయ్య, మనల్ని కలవాలని ఇండియా వచ్చారంట. మనం ఇల్లు ఖాళీ చేశాం కదా, ఎక్కడికి వెళ్ళామో అర్థం కాక సంతోషం మన గురించి వెతుకుతూ కనిపించాడు. అవునా? మరి వెళ్ళి కలిసావా? కలిశానన్నయ్య. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సంతోష్ ఫాదర్ మనకు మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంట్రా అది? యుఎస్లో వాళ్ళ బిజినెస్ని ఇండియాలో లాంచ్ చేస్తారంట. ఆ బిజినెస్ మొత్తం మనకు అప్పచెప్పాలనుకుంటున్నారు. అవునా? యుఎస్ అన్న బ్రాండే చాలు కదరా, ఇండియాలో బిజినెస్ ఒక రేంజ్ లో చేయొచ్చు. ఎంతో గొప్పగా లావిష్గా లాంచ్ చేయబోతున్నారన్నయ్య. నిజంగా నిజంగా చాలా పెద్ద సహాయం చేస్తున్నారా? అవునన్నయ్య, కానీ చందు కాబోయే కోడలు కాబట్టే ఇదంతా చేస్తున్నావు అంటున్నారు. అదే ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? సంతోష్కి చందు అంటే ఎంత ఇష్టం. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి చందు కోసం ఇదంతా చేస్తున్నాడంటే ఏమనుకోవాలి? అది కాదన్నయ్య, చందు కృష్ణ, ఇక నువ్వేం ఆలోచించుకరా. ఇదంతా మనకి మంచి జరగడానికే వచ్చిందిరా. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే ఇక్కడే మన కళ్ళ ముందే హాయిగా ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా? చందుకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. ఆ విషయం మర్చిపోయి మళ్ళీ చందు సంతోష్ అంటారేంటి? ఏది బలవంతంగా చీకట్లో తాళి కట్టాడే అదా? దాన్ని కూడా పెళ్ళంటారా? బలవంతంగా కట్టినా ఎలా కట్టినా అది పెళ్ళేనండి. పెళ్ళైన తనకి సంతోష్తో మరో పెళ్లి చేస్తారా? అర్చన, అమాయకంగా మాట్లాడుకు. కృష్ణ చెప్పింది విన్నావు కదా, వాళ్ళు గొప్ప బిజినెస్ ఆఫర్తో వచ్చారు. ఆ ఆఫర్ మనకే ఎందుకు ఇస్తున్నారో తెలుసా? చందు వాళ్ళ ఇంటికి కోడలవుతుంది అన్న ఆశతో. పెళ్ళైన విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చందుని తమ కోడలు అనుకుంటున్నారు. పెళ్ళైందని తెలిసి మనం ఎలా ఒప్పుకుంటామండి? అది పెళ్లి కాదు. జరిగితే దీన్ని పెళ్ళంటారు. ఒక జులాయి వెదవ కట్టిన మూరెడు దారానికి తాళి అని గొప్ప విలువనివ్వకు. ఇది సంతోష్ రూపంలో మనకి వచ్చిన గొప్ప అవకాశం. యుఎస్ బేస్డ్ కంపెనీ ఇండియాలో లాంచ్ అయింది అంటే దాని టర్నోవర్ కోట్లలో ఉంటుంది. ఈ దరిద్ర బ్రతుకు నుంచి బయటపడడానికి మనకిది మంచి అవకాశం. చందు కూడా ఓ గొప్పింటికి కోడలవుతుంది. మీరు వాళ్ళ గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు గాని చందు గురించి ఆలోచించటం లేదు. పెళ్ళయ్యాక మరొకరితో పెళ్ళేంటండి? ఎవరు ఆశీర్వదించారు కాబట్టి, ఎవరు అక్షంతలు వేశారు కాబట్టి అది పెళ్లి. దారిని పోయే పిచ్చివాడు మెడలో తాళి కట్టేస్తే దాన్ని పెళ్ళని అతనితో చందుని కాపురానికి పంపిస్తామా? నా దృష్టిలో ఇది అంతే. చందుకి సంతోష్కి పెళ్ళైతే మనము బాగుంటాం, తను బాగుంటుంది. పీడ కలల్ని గుర్తు చేసి అనవసరంగా చందు మనసుని పాడు చేయకండి.
ప్రస్తుతానికి ఈ ఆఫీసులో ఏ పనులు లేవు గానీ వెళ్ళు. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఒక్క అవకాశం సార్. చందుకి సంతోష్కి పెళ్ళైతే మనము బాగుంటాం. చందుకి సంతోష్కి పెళ్ళైతే మనము బాగుంటాం. పెద్దనాన్న, మీరు వెళ్ళి సంతోష్ వాళ్ళని కలవండి. చందు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? పెద్దనాన్న, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, మీరు వెళ్ళి కలవండి. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావో మనసు చంపుకుని చెప్తున్నావో నీకు అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ నాకు అర్థం అవుతుంది. అన్నయ్య వెళ్ళి వాళ్ళని కలవడం అంటే అర్థమేంటో తెలుసమ్మా? ఎందుకు వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చారో తెలుసా? అన్నీ తెలుసు డాడీ. ఏంటి నీకు తెలిసింది? నీకు పెళ్ళయింది, అది తెలుసా? నీ మెళ్ళో రాజా వేసింది అలంకారానికి చైన్ కాదు, తాళి, అది తెలుసా? చీకట్లో ఎవరికీ తెలియకుండా కట్టాడు కాబట్టి అది పెళ్లి కాదు అనుకుంటున్నారేమో. కత్తి పక్కన పెట్టి పెళ్లి చేసినా అది పెళ్లి అనుకుని ఆ భర్తతో కాపురం చేసే దేశం మనది. నలుగురు చూడకపోతే అది పెళ్లి కాదు, నలుగురికి కనిపించకుండా దాచుకుంటే అది తాళి కాదు అనుకోవద్దు చందు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడు తాళి కట్టాడు కాబట్టి వాడు కొట్టినా తిట్టినా బయటికి నెట్టేసినా వాడి దయ కోసం ఎదురు చూస్తూ ఉండాలా? చూడాలన్నయ్య, మెడలో తాళి పడ్డాక చందు అతని సొంతం. 4 రోజులు ఎదురు చూస్తే రాజా మనసు మారొచ్చు. ఏంట్రా నువ్వు? అది పెళ్ళే కాదు అంటుంటే వాడి దయ కోసం ఎదురు చూడాల్సిన కర్మ నా కూతురికేంటి? భర్త ప్రేమ కోసం భార్య ఎదురు చూడటం కర్మ కాదండి. తాళి అనే పదానికి విలువ లేనట్టు మాట్లాడుతున్నారండి మీరు. ప్రేమతో కడితే అది తాళి,
వాడు పగతో కట్టాడు. దానికి విలువిచ్చి చందు జీవితం నాశనం చేసుకోమంటావా? ఒక దాని తర్వాత ఒకటి మెడలో వేయడానికి అది దండ కాదన్నయ్య, తాళి. మళ్ళీ మెడ వంచి సంతోష్తో ఎలా తాళి కట్టించుకుంటుంది? ఎందుకురా? ఎందుకు మీరందరూ వాడిని అంతగా సమర్థిస్తారు? వాడు మన శత్రువురా. మన నట్టింట్లో నిలబడి తొడగొట్టాడు. అలాంటి వాడితో చందు ఎలా బ్రతకగలదనుకుంటున్నారు? రాజా మొదటి నుంచి మీకు శత్రువే కాని చందు మొదట ప్రేమించింది రాజాని. ఆ రోజు నచ్చిన రాజా ఈ రోజు నచ్చకపోయినా రేపు నచ్చచ్చు. వాళ్ళిద్దరూ హాయిగా ఉండొచ్చు. వాడితో హాయిగా ఎలా ఉంటుంది అర్చన? ఆ మంచితనమే వాడి దగ్గర ఉంటే ఆడపిల్లని అలా నడి రోడ్డు మీద నెట్టేస్తాడా? అది కూడా తాళి కట్టి. అందుకు కారణం కూడా మనమే కదన్నయ్య. ఆ రోజు హోటల్లో మేద్దరు మాట్లాడుకోవడం చూడకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆపండి. నా గురించి మీరు వాదించుకోవడం ఏంటి? అవును, రాజా నా మెడలో తాళి కట్టాడు. అతను కట్టిన తాళికి అతనే విలువ ఇవ్వకపోతుంటే నేను విలువిచ్చినా ప్రయోజనమే ఉంది? అది కాదమ్మా. వద్దు డాడీ, నాకు పెళ్లి జరిగింది అన్న విషయాన్ని నేనే మర్చిపోయాను. ఒకవేళ ఈ నిర్ణయం వల్ల నేను నష్టపోవచ్చు, బాధపడచ్చు. నా కుటుంబం కోసం నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. పెదనాన్న, మీరు వెళ్ళండి. చందు, నా మాట వినమ్మా. ఇక ఈ విషయంలో ఎవ్వరేం మాట్లాడినా నా మీద ఒట్టే. హలో కృష్ణ. హాయ్. వెల్కమ్. మా అన్నయ్య వదిన. హలో రాంప్రసాద్ గారు. మిమ్మల్ని కలవాలన్న కోరిక ఇన్నాళ్ళకి తీరింది. ఏమ్మా చందు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. కోడల్ని చూడాలి కోడల్ని చూడాలి అన్నావు కదా, కోడలు వచ్చింది చూడు. రామ్మా చందు. రండి కృష్ణ. రండి ప్లీజ్, కూర్చో కృష్ణ. ఇంకేంటి రాంప్రసాద్ గారు, కృష్ణ అంతా చెప్పే ఉంటాడు. చెప్పాడండి. మా గురించి మీరు ఇంతగా ఆలోచించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. భలే వరే. కృష్ణ నా ఫ్రెండ్. స్నేహితులం కాస్త ఇప్పుడు బంధువులం కాబోతున్నాం. మన గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? ఏంటి వదిన గారు ఏమీ మాట్లాడటం లేదు?
చందు ఇంత మంచి ఇంటికి కోడలు కాబోతుంది అన్న ఆనందంలో మాటలు రావడం లేదనుకుంటా. ఓ ఓ, చందు డాడీ వాళ్ళు మాట్లాడుకుంటారు, మనం అలా సరదాగా గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందామా? వెళ్ళమ్మా, వెళ్ళు. రా చందు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు వాళ్ళిద్దరిని చూడండి ఎంత బాగున్నారో. ఆ, వెల్, చందు మా కోడలు అని ఎలాగూ ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకా వాళ్ళ పెళ్లి గురించి మనం మాట్లాడుకోవాల్సిందేం లేదు. అంతేనండి. బిజినెస్లో మేమేంటో కొంతమందికి చూపించాల్సిన అవసరం మాకు ఉంది. ఖచ్చితంగా. తను తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు మళ్ళీ మనం అంతా ఆనందంగా ఉన్నాం. చందుకి నాకు మ్యారేజ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే.